ఈ దినము సండే స్పెషల్. ఈ కార్యక్రమమును కొన్ని నెలలుగా మేము చేస్తున్నాం. ఎప్పుడు లాక్డౌన్ అయిందో అప్పటి నుండి దేవుని బిడ్డలు వారి ఇంటిలో ఉన్నప్పుడు ఆదివారం ఏదైనా ఒక మాట వారికి ప్రయోజనకరముగా ఉంటుందని సండే స్పెషల్ అను ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేశాం. చాలామంది మేలు పొందుతున్నారు. ప్రతి రోజు కూడా వాగ్దాన వచనమని ఒక చిన్న ప్రసంగము కొన్ని నిమిషాలు నేను చేస్తున్నాను. అనేక బిడ్డలు వారు కామెంట్స్ పెడుతున్నారు, బాగుంది, మేము ఆదరించబడ్డాము అని చెప్తున్నారు. అందుని బట్టి నేను ప్రభును స్తుతిస్తున్నాను. అంటే ప్రతిరోజు కూడా వాక్యం కొరకు దప్పి కలిగి దేవుని సన్నిధిలో మనం వేచి ఉండాలి. వాక్యమును ఆశతో చదవాలి. తర్వాత దైవజనులు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీరు మంచి జాగ్రత్తగా వినాలి. ఈ దినము కూడా మీ శరీరం మీద దేవునికి అధికారం ఉన్నది అన్న విషయమును కొన్ని నిమిషాలు మనం ధ్యానించుదాం. ఎందుకంటే అనేక బిడ్డలు బలహీనతతో, బాధతో, శరీరములో వ్యాధి, బాధ, ఇలా బాధపడుచున్న వారు అనేకులు ఉన్నారు కదా. ఈ దినము ప్రభు కూడా మన మధ్య ఉన్నాడు. ఆయన కనులు అగ్ని వంటి కనులు. ఆయన ఉన్నాడు, మిమ్మల్ని చూచుచున్నాడు. నేను ప్రార్థన చేసే సమయంలో మీ వద్దకు వస్తాడు. మిమ్మల్ని అద్భుతముగా ఆయన ముట్టి బాగు చేస్తాడు. ఈ శరీరం మీద నాకు అధికారం ఉన్నదని ఈరోజు ప్రభు ప్రూఫ్ చేస్తాడు. 2000 సంవత్సరాల క్రితం ఒకసారి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక అద్భుత కార్యం ప్రభు చేశాడు. మీ అందరికీ తెలుసు, అనేక సార్లు మీరు చదివి ఉండవచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక గుడ్డివాడిని యేసు ప్రభు కలిసి, ఆ గుడ్డివాడు అక్కడ ఏం చేశాడంటే నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుము అని చెప్పాను. సిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగల వాడై వచ్చాను. ఇక్కడ యేసు ప్రభు ఒక కార్యం చేస్తున్నాడు. ఉమ్మి బురద చేసి మంటిని ఆయన కన్నుల మీద పూసేను. కడుక్కోమన్నాడు. వెళ్ళి కడిగినప్పుడు పూర్తిగా స్వస్థతను పొందాడు, చూపును పొందాడు. అంటే ఇది ఒక అద్భుత కార్యం, యేసు ప్రభు చేసిన అద్భుతమే. కానీ ఇక్కడ ఒక సత్యము మరుగు చేయబడి ఉన్నది, దాగి ఉన్నది. ఏమిటి అంటే అదే స్టైల్లో భూమిను, సర్వమును, సృష్టి యావత్తును దేవుడు చేసిన తర్వాత ఆయన నరుణ్ణి ఆయన చేసినప్పుడు, మనుష్యుణ్ణి చేసినప్పుడు ఇదే స్టైల్లోనే చేశాడు. నేల మంటి డ్రైగా ఉండే ఒక నరునిగా నిర్మించి, అంటే కొద్దిగా తడి ఉండనే అలా ఒక నరునిగా అలా చేసి ఆ మంటి చేయగలము, లేకపోతే డ్రైగా ఉండే చేయలే, తడి. అలాగే దేవుడు ఒక నరుని నిర్మించి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా
అదే స్టైల్లో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అదే స్టైల్లో నరుణ్ణి నిర్మించిన అదే స్టైల్లో ఇక్కడ గురుడివానికి కార్యం చేస్తున్నాడు. ఒమ్మి బొరద చేసి నేల మంటి ఆ కనుల మీద పోసి వెళ్ళి కడుకోమన్నాడు. అంటే అక్కడ ఒక విషయమును ఆయన ఏం చేశాడంటే అందరికీ తెలియజేశాడు. అంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కొన్ని వేల ప్రజలు, వాక్యమును వినుటకు కొన్ని వేల ప్రజలు, అంటే జనము కిక్కిరిసిపోయారు. ఎక్కడికి పోయినా ఆయన మాట వినాలని, అద్భుతాలు చూడాలని, రోగులు, బాధల్లో ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారు అందరినీ, కొందరిని మంచముతో పాటు పడక మీద ఉన్నవారిని అలాగే మోస్తూ తీసుకొని వచ్చారు. కాబట్టి అక్కడ వచ్చిన వారు, వాక్యం వినుటకు వచ్చిన వారు, అద్భుతం కొరకు వచ్చిన వారు అందరికీ అక్కడ ఒక సత్యమును సర్వశక్తి గల దేవుడు తెలియజేశాడు. ఏమిటి అంటే, మంటి మీద నాకు అధికారం ఉన్నది, మంటి మీద అధికారం ఉన్నది. అంటే ఒక్కొక్క నరుని శరీరం మీద నాకు అధికారం ఉన్నది. స్వస్థపరచగలను, నాకు సాధ్యం. నేనే నరుణ్ణి సృష్టించినాను కాబట్టి నరుణ్ణి వెంటనే నేను బాగు చేయగలను అను విషయమును ప్రభు అయిన యేసు ఈ సంభవం ద్వారా అక్కడ అందరికీ తెలియజేశాడు. నాకు అధికారం ఉన్నది ఈ మంటి మీద. మీ శరీరం మంటియే కదా, మంటి నుండి తీయబడిన శరీరమే కదా, దాని మీద నాకు అధికారం ఉన్నదని ప్రభు అక్కడ రుజువు చేశాడు. అంటే పుట్టుకలోనే గుడ్డిగా పుట్టిన ఒక వ్యక్తికి కన్నులు ఇవ్వగలమా? నూతనముగా కన్నులు అక్కడ సృష్టించాలి. అంటే దేవుణ్ణి ఒక తత్వం, అంటే దేవుణ్ణి ఒక గుణం ఏమిటి అంటే లేని వాటిని సృష్టించగలడు. అక్కడ భూమి లేదు, అక్కడ సముద్రము లేదు, ఆకాశం లేదు, కానీ లేని వాటిని సృష్టించగలడు, దేవుడు చేయగలడు. అప్పుడే మనము కూడా దేవుడని మనము అంగీకరించగలము. అందరినీ దేవుడని మనం అంగీకరించలేం. దేవునికి కొన్ని అర్హతలు ఉండాలి. ఒక అర్హత ఏమిటి అంటే లేని వాటిని సృష్టించే శక్తి ఉండాలి. లేని వాటిని, అప్పుడే దేవుడని మనము అంగీకరించగలం. ఇక్కడ చూడండి, పుట్టుకలోనే గుడ్డిగా ఉన్న ఆ వ్యక్తికి యేసు ప్రభు చూడండి అద్భుతం చేసి క్రొత్త కన్నులు వచ్చేసినవి. క్రొత్త కన్నులు అంటే ఇది ఒక మంటి నుండి తీయబడిన శరీరం ఇది. ఈ శరీరం మీద నాకు అధికారం ఉన్నది, బాగు చేయగలను. ఎటువంటి రోగమైనా నేను బాగు చేయగలను అని దేవుడు ఏం చేశాడు? ఈ అద్భుత కార్యం ద్వారా అక్కడ రుజువు చేశాడు. నేను చెయ్యగలను, నాకు సాధ్యం అని దేవుడు చూపించాడండి. ఈ వాక్యమును వినుచున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు కూడా ఎటువంటి బలహీనత ఉన్నా దేవుడు కార్యం చేయగలడని మీరు నమ్మాలి. మీరు నమ్మాలి. నమ్మికను పుట్టించడం చాలా కష్టం, నమ్మికను పాడు చేయడం ఈజీ. ఒక్క సెకండ్లో విశ్వాసం పాడు చేయవచ్చు, దాన్ని కట్టడం చాలా కష్టం. మేము బైబుల్ గ్రంథం నుండి కొన్ని విషయాలు, సంభవములను చెప్పి తర్వాత మేము కనులారా చూసిన కొన్ని అద్భుతాలు ఉన్నవి. మా మినిస్ట్రీలో కానీ బయట మినిస్ట్రీలో కానీ దేవుడు చేసిన అద్భుతాలు ఉన్నవి. వాటిని మీకు చెప్తే మీ విశ్వాసం పెరుగుతుంది. మీ విశ్వాసం పెరిగినప్పుడు విశ్వాసం దేవుని శక్తిని మీ వైపు లాగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నారు సార్, ఎలా చెప్తున్నారని మీరు అడగవచ్చు. అంటే 12 సంవత్సరాల రక్తస్రావ వ్యాధి కలిగిన స్త్రీ, ఆమె యొక్క విశ్వాసం దేవుని శక్తిని తన వైపు లాగిందా లేదా?
లాగిందా లేదా చెప్పండి. ఎంత విశ్వాసంతో వెళ్ళి కిక్కిరిసిపోయి ఉన్నారు జనం. ఆ టైంలో వెళ్ళి నేను వస్త్రమును ముట్టితే తప్పకుండా బాగా అవుతానని చెప్పి వెళ్ళి వస్త్రం ముట్టినప్పుడు స్వస్థతను పొందిందా లేదా? కేవలం విశ్వాసం, ఫెయిత్. కాబట్టి విశ్వాసం ఎప్పుడు మీకు వచ్చుచున్నదో ఇక అద్భుతమును పొందుటకు మీరు రెడీ అయిపోయారని అర్థం. కాబట్టి ఈ దినము ఈ వాక్యమును వినుచున్న మీరు ఎటువంటి బలహీనత మీ శరీరంలో ఉన్నా మీరేం చేయాలి? నమ్మాలి, దేవుడు కార్యం చేయగలడు. ఇది ఒక మంటి, ఈ మంటి మీద ఆయనకు అధికారం ఉన్నది, బాగు చేయగలడు. ఏదైనా ఒక అవయము పోతే మళ్ళీ సరి చేయగలడు అని నమ్మాలి. అంటే మీకు బోధించుచున్న నాకు ధైర్యం ఎలా వచ్చింది? నేను కూడా మార్గంలో వెళ్ళాను. కొన్ని సంవత్సరాలు బలహీనత, బాధ నన్ను చుట్టుకున్నది. వాక్యం మాట్లాడలేకపోయాను, చెప్పలేకపోయాను. ఎందుకంటే నొప్పి, తలను అటు ఇటు త్రిప్పలేకపోయాను. కొన్ని సంవత్సరాలు బాధ, అంటే వాక్యం నిలబడి చెప్పలేకపోతున్నానని అది ఒక బాధ, బాధ మీద బాధ. ఇటువంటి అనుభవంలో ప్రభు నన్ను తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు, సరిచేశాడు. 2019 అక్టోబర్ నెల చాలా విపరీతంగా ఉన్నది ఈ ప్రాబ్లం. కాబట్టి ఒక పెద్ద హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ పరీక్ష చేస్తే ఎంఆర్ఐ స్కానింగ్ ఇది అన్నీ తీశారు. ఆ డాక్టరు ఆయన చెప్పిన సాక్షి ఏమిటంటే, జడ్సన్ గారు 99% మీరు నార్మల్గా ఉన్నారు, దేవుడు మీకు ఏ బాధ పెట్టలేదు. నేను అన్నాను, ఎంతోమందికి నేను ప్రేయర్ చేసినాను సార్ అని చెప్తే, లేదు లేదు లేదు, దేవుడు మీకు ఏ బాధ పెట్టలేదు, 99% మీరు నార్మల్, రిపోర్ట్ చెప్తుంది అని చెప్తే ఎంతో సంతోషముగా నేను ఇంటికి వచ్చాను. అంటే బాగు చేయగలడు. దానికంటే ముందు ఒక డాక్టర్ చెప్పారు, ఇది కరెక్ట్ కాదు అని చాలా టాబ్లెట్ రాసి ఇచ్చారు. ఎందుకంటే మొత్తం జామ్ అయిపోయింది, ఎముక జామ్ అయిపోయింది. ఇది టాబ్లెట్తో కూడా కాదండి, ఇంకా అంతే అని కొందరు చెప్పారు. కానీ 2019 అక్టోబర్ నెల రిపోర్ట్ ఏం చెప్పిందంటే 99% నీవు నార్మల్. అంటే సర్వశక్తి గల దేవునికి ఈ మంటి, ఈ శరీరం మీద అధికారం ఉన్నది. ఏదైనా చేయగలుగుతాడు. అలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు. అంటే ఏదైనా చేయగలడు. ఏదైనా ఒక చిన్న మెడిసిన్, ఏదో ఒక కూరగాయలు, ఏదైనా ఒక ఆకు కూర అకస్మాత్తుగా అటువంటి ఒక సందర్భమును కలుగజేసి, అది మన ఇంటిలో వంట చేసి తినుటకు ఏదైనా ఒక సందర్భమును కలుగజేసి ఏదో ఒక మార్గంలో దేవుడు కార్యం చేస్తాడండి. మంటి మీద ఆయనకు అధికారం ఉన్నది. కాబట్టి ఎవరైనా బలహీనతతో ఈ కార్యక్రమం మీరు చూసినట్లయితే మీరు ఏం చెప్పాలంటే, మంటి మీద నీకు అధికారం ఉన్నది కదా, ఈ గుడ్డివాణ్ణి బొరద చేసి ఆ బొరదను కనుల మీద నీవు పూసి అతన్ని బాగు చేసినావు కదా, బాగు చేసి ఇది మంటి మీద నాకు అధికారం ఉన్నది, ఏదైనా చేస్తాను, స్వస్థపరుస్తానని చూపించినావు కదా. నాకు కూడా, నేను నమ్ముచున్నాను, నాకు కూడా ఒక అద్భుతం జరగాలి. మంటి మీద నీకు అధికారం ఉంటే నా జీవితంలో కూడా ఒక అద్భుతం జరగాలని అడగండి. అడిగినప్పుడే కాదా ప్రభు కార్యం చేస్తాడు. ఆపద కాలంలో అడుగు, మొరపెట్టు,
నీవు మొరపెడితే నేను ఉత్తరం ఇస్తాను అని ప్రభు చెప్పాడు. కాబట్టి మన మధ్య ఆయన ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు. నాతో నిబంధన చేసిన ప్రభు, నీవు ఎక్కడికి వెళ్ళినా వస్తాను, అద్భుత కార్యములు చేస్తాను, నేను ప్రజల మీద చేతులుంచి వారిని బ్లెస్ చేస్తాను. నాతో నిబంధన చేసిన ప్రభు మన మధ్య ఉన్నాడు. మీ ప్రక్కకు వస్తాడు, మిమ్మల్ని తాకుతాడు. పూర్తిగా స్వస్థతను మీరు తప్పకుండా అనుభవిస్తారండి, అనుభవిస్తారు. మన జీవితం ఎంత? మన జీవితం అడవి పోవు, ఒక నీడ. రాత్రి పడుకొనుచున్నాం, మార్నింగ్ లేస్తామా లేదా తెలియదు. పడుకున్న తర్వాత ఎక్కడ ఉన్నామో తెలియదు. మార్నింగ్ లేచినప్పుడే ప్రాణం ఉన్నదా అని లేచి వెళుచున్నాం. అటువంటి జీవితం, నిలకడలేని జీవితం. బాగా మాట్లాడుచున్నాం, ఫిక్సెడ్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది కొనాలి, ఇది కొనాలని బాగా మాట్లాడుచున్నాం. మన జీవితాన్ని చూడండి, నిలకడలేని జీవితం, గ్యారంటీ లేని జీవితం. ఈ జీవితమును ప్రభు చేతికిస్తే ఆయన మిమ్మల్ని బాగు చేసి మీ పాపములను ఆయన క్షమించి నూతన ఆత్మను ఇచ్చి ఈ లోకములో జయ జీవితం ఇచ్చి మరణించిన తర్వాత కూడా తన రాజ్యంలో తనతో పాటు అక్కడ ఉండుటకు స్థలమును సిద్ధపరచుచున్నాడంట. ఎంత అద్భుతమైన కార్యం! కాబట్టి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రభు యొద్దకు వచ్చుటకు మీకు వాంఛ లేదా? ఆ ప్రభు ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోయించిన సమస్త ప్రజలారా రండి, నేను మీకు విశ్రాంతి ఇచ్చేదాన్ని. పిలుపు ఇచ్చాడు కాబట్టి రండి అంటున్నాను. ఒకవేళ ఆయన ఏం పిలవకపోతే మేము కూడా చెప్పుటకి ఎక్కడ ఉంటుంది? ఆ పునాది, ఆ దమ్ము ఎక్కడ ఉంటుంది మీకు చెప్పుటకి? ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, రిపెంట్, మార్పు చెందు, పరలోక రాజ్యం సమీపంగా ఉన్నదయ్యా, మార్పు చెందు అన్నాడు. అంటే పిలుపు ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మా ద్వారా ఆ పిలుపు మీకు వినబడుచున్నది. అవును, నన్ను వెంబడించుము అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈ మాటలను వినిచిన ప్రియ సహోదరుడా, సహోదరి, నేడే ప్రభుతో ఒక సంబంధం చేసుకుంటే నిత్య కాలము మీ జీవితానికి ఒక గ్యారంటీ, సంతోషం, సమాధానం. పాపాలు పోయినప్పుడు మీ హృదయంలో సమాధానం, ప్రశాంతత, మీ జీవితంలో సంతోషం. పాపమే చేయనట్టు ఒక హృదయంలో దేవుడు ఇచ్చుచున్నాడు. కాబట్టి ఈ దినము ఆ సంబంధమును మీరు సంపాదించుకోవాలి. అందుకే పదే మీకు మేము చెప్పుచున్నాం కదా దేవుని మాటలు. యెషయా గ్రంథం 40:12 ఏం చెప్పబడి ఉన్నది చూడండి. తన పుటి చీసిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను, ఈ మంటి, నేను మంటి గురించి చెప్తున్నాను కదా. భూమిలో మన్ను కొల పాత్రలో, అంటే కొలిచే పాత్ర ఉన్నది చూడండి, ఆ కొల పాత్రలో ఉంచిన వాడెవడు? కొలిచిన వాడెవడు? భూమిని అమ్ముచున్నాం, కొనుచున్నాం, ఇల్లు కట్టుకొనుచున్నాం, రోడ్డు వేస్తున్నాం, అది చేస్తున్నాం, అన్నీ దేవుడు మనకిచ్చిన ఈ భూమి, అక్కడ ఏం చెప్పబడి ఉన్నది? భూమిలో ఉన్న మన్ను, మంటి అంటే మనుషులను కూడా చెప్పవచ్చని చెప్పాను. మంటి నుండే మనల్ని చేశాడు. మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను చూచిన వాడెవడు
అంటే తరాసులో అంటే వెయిట్ చూసిన వ్యక్తి ఎవరు అని అక్కడ చెప్పబడి ఉన్నది. తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? దేవుడు సవాలు వేస్తున్నాడు. ఎవరయ్యా బాగా మాట్లాడుతున్నావు? బైబిల్ మాటలను పట్టుకొని ఇది తప్పు అది తప్పు అంటున్నావు, అన్నీ తప్పు అంటున్నావు, నీకు బాగా తెలిసినట్టు. అవును, లోకం పుట్టక మునిపే ఉన్నట్టు మాట్లాడుతున్నావు. చూడు, దీనికి ఎవరయ్యా చెప్పు? మన్నును కొలత చేత కొలిచిన వారు ఎవరు చెప్పు? కొండలను తూచిన వాడు ఎవడు చెప్పు? తరాసులో పెట్టి వెయిట్ చూచుచున్న వ్యక్తి ఎవరు చెప్పు? కొండలను, పర్వతములను. మనం ఏం మాట్లాడలేం, మన గురించే సరిగ్గా తెలియట్లేదు. ఇక దేవుని మీద తప్పు దొరకబట్టాలి, దేవుణ్ణి పరీక్ష చేయాలని కొందరు బాగా చేస్తారు. దేవుణ్ణి పరీక్ష చేయండి చూద్దాం. దేవుణ్ణి పరీక్ష చేసే స్థాయికి మనం ఎదగలేదు. అంటే అది అవసరం లేదు. ఇక్కడ చూడండి, దేవుడు సవాలుగా చెప్తున్నాడు. ఎవరయ్యా చెప్పు? ఎవరు చెప్పు? ఎంత బాగుంది చెప్పండి. నేల మంటి అప్పుడు నరుణ్ణి సృజించినప్పుడు ఆదికాండం 1:26లో దేవుడు మన స్వరూపమందు, అంటే దేవుడు మన స్వరూపమందు, అంటే చాలామంది ఉన్నారు అక్కడ. మన అంటే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేయుదము. అంటే మనము అంటే సింగులర్ కాదు, ఇక్కడ ప్లూరల్. మనము అదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ లోకం పుట్టక మునిపే వారు ఏకమై ఉన్నారు. ఏకైక దేవుడు, ఆల్ మైటీ గాడ్. ఒకే దేవుడు 3 విధాలుగా తన్ను ఈ లోకానికి చూపించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ట్రినిటీ, త్రియేక దేవుడు. కాబట్టి తండ్రి ఒక దేవుడు, కుమారుడైన యేసు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, అది ఒక దేవుడని 3 దేవతలు అని కాదు. అక్కడ మరీ చెప్పబడి ఉన్నది. ఏకైక దేవుడు, అందరి మీద, అందరితో, అందరిలో 3, అందరికి పైగా తండ్రి, అందరితో. ప్రభు అయిన యేసు చెప్పాడు, యుగ సమాప్తి వరకు మీతో ఉంటున్నాను. అందరిలో పరిశుద్ధాత్మ అంటే నేను మీలో, మీరు నాలో. కాబట్టి తండ్రి, కుమార, పరశు మన కొరకు 3 విధాలుగా తను చూపించాడు. పైగా మనతో, మనలో ఏకైక దేవుడు 3 విధాలుగా తను ఈ లోకానికి చూపించాడు. ఆ జ్ఞానం కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మీకు సరిగా అర్థం కాదు. అక్కడ దేవుణ్ణి గురించిన విషయంలో జ్ఞానం కరెక్ట్గా ఉండాలి, అర్థం చేసుకోవాలి. వాక్యమే శరీరధారి అయి, అంటే యేసు ప్రభు ఏదో ఆయన వేరే డిఫరెంట్ కాదు, వాక్యమే శరీరధారి అయి. తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, వాగ్దానం నెరవేరుటకు వేచి ఉండుడి, తండ్రి తన ఆత్మను మనకు ఇచ్చెను. కాబట్టి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను మనము చేయుదము అని అంటున్నాడు. గనుక మంటియే మనము. అందుకే చనిపోయిన తర్వాత ఈ శరీరం మళ్ళీ మంటికే వెళ్ళుచుండేది. దేవుడే చెప్పేశాడు అప్పుడు, ఆదామునకి శాపం వచ్చింది. ఎందుకంటే ముందే చెప్పేశాడు, తింటే తప్పకుండా మరణం వస్తుంది. అంటే ముందే దేవుడు కొన్ని విషయాలు చెప్పేస్తే దాన్ని మళ్ళీ మార్చలేం. దేవుడే మారిపోతే ఎలా? తన మాటను మార్చుకుంటే ఎలా?
ఆదాం, ఈ చెట్టు ఫలమును తినకు, తింటే మరణం తప్పకుండా వస్తుంది. దేవుడు చెప్పేశాడు, దాన్ని వెనక తీయలేము, మార్చలేము. నేను కూడా ఒక్కొక్కసారి అనుకుంటాను, ఒక చిన్న తప్పే కదా, వినబడలేదు, లోబడలేదు. సరి, ఆదామును క్షమించి ఉంచుకోవచ్చు కదా, క్షమించే దేవుడే కదా అని నేను కూడా ఒక్కోసారి ఆలోచన చేస్తాను. కానీ అక్కడ ఉన్న సత్యం ఏమిటంటే, ఫస్టే చెప్పేశాడు, తింటే తప్పకుండా మరణం వస్తుంది. ఫస్టే చెప్పారు కాబట్టి దేవుడు మారడు, తన మాటను మార్చడు. కాబట్టి ఏం చేయాలి? వారు తిన్నారు, దేవుని ఎదుట నిలబడలేకపోయారు. దేవుని యొక్క శాపం. ఆదాం, మంటి నుండి తీయబడిన మళ్ళీ మంటికే వెళుతావు అని చెప్పారు. గనుక మంటి అంటే నరులు, మంటి నుండి తీయబడిన. ఒక్కొక్కసారి దేవుడు మన మీద కనికరపడుచున్నాడండి. ఏంటిది తెలుసా? మంటియే కాదయ్యా, మంటి నుండే చేశాను కదా, మంటియే కదా. మనుషులతో మనం వాదించవద్దు. మనుషులతో మనము ఏది చేయవద్దు. మంటియే కాదయ్యా, మంటి. తడిస్తే కరిగిపోతాడు, లేకుండా అయిపోతాడు. నేను ఏదైనా కోపం చేస్తే ఇక మంటి ఏమైపోతుంది? కాబట్టి మంటియే కదా, సరిపోని పోని పోని వద్దు. దేవుడు మన మీద కనికరపడుచున్నాడండి. మన మీద కనికరపడే ఒక దేవుడు ఉన్నాడు. మంటియే కదా, మంటియే కదా, సరి పోని 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 పోని. కొన్నిసార్లు, ఇప్పుడు మేము కూడా ఫ్యాక్టరీ యజమానుడిగా నేను ఉన్నాను, కొన్నిసార్లు నాకు కనికరం వస్తుంది. కష్టమో నష్టమో నాతోనే ఎవరైనా ఉన్నట్లయితే వారి మీద ఏదైనా ఒక కనికరం వస్తుంది నాకు. సరి, నష్టమో కష్టమో, నేను బాధలు ఉన్నప్పుడు కూడా నాతో ఉన్నారు కదా, సరి పోని 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 పోని, సరి పోని. నాకు ఇట్లా చేశారు కదా, నాకు ఇట్లా సహాయం చేశారు కదా, సరి పోని పోని పోని. దేవుడు కూడా నరులు, ఏ మతమైనా ఎవరైనా నరులను చూడంగానే కనికరపడుచున్నాడు. మంటియే కదా, మంటి నుండి తీశాను కదా. కాబట్టి దేవుడు కనికరపడుచున్నాడు. ఓకే, ఇది కృపాకాలం, కనికరము కాలం. ఇది కృపాకాలం ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. మనము మార్పు చెందాలి. అందుకే దేవుని మాటలు పదే పదే మిమ్మల్ని వెదకి వచ్చుచున్నాయి. ప్రభు అయిన యేసు మిమ్మల్ని ఈరోజు తాకుటగా ఆయన సిద్ధముగా ఉన్నాడు. మీ హృదయమును తాకుటగా ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన అడిగేది మీ హృదయమే. నీ హృదయమును నాకి, దాన్ని సరిచేసి కడిగి పవిత్రపరిచి అక్కడనే వచ్చి నేను నివాసం చేస్తాను. అదే నాకు టెంపుల్, అదే నాకు టెంపుల్. ఇప్పుడు కూడా ఈ కరోనా కాలం చూడండి, చర్చెస్ కొన్ని నెలలు ఆగిపోయినవి. మీరే నాకు ఆలయం, మీరే నాకు టెంపుల్ అని దేవుడు ప్రూఫ్ చేశాడా లేదా? ఇంట్లో కూర్చొని ఆరాధన చేశాం, ఎందుకంటే చర్చికి పోలేని స్థితి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కరోనా ఏదైనా పాజిటివ్ వస్తుందో అని పెద్ద పెద్ద చర్చెస్ అన్నీ ఆగి ఉన్నవి. అంటే నాకు సర్వ అధికారం నాకు ఉన్నది, మీరే నాకు టెంపుల్, మీరే నాకు గుడి అని ఇంతకాలం ఇంట్లో కూర్చొని చేశాం. ఇప్పుడు కొన్ని చర్చెస్ నడుస్తున్నవి. అవును, కాబట్టి మంటి మీద దేవునికి అధికారం ఉన్నది. మీ శరీరమును ఆయన బాగు చేయగలడు. రోమపత్రిక 9:21 ఏం చెప్పబడి ఉన్నదంటే, కుమ్మరి వానికి మంటి మీద అధికారం లేదా?
రోమపత్రిక 9:21 కుమ్మరి వానికి మంటి మీద అధికారం లేదా? ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? మనము కుమ్మరి వాణ్ణి చూసి ఎందుకు నన్ను చేశావు అని మనం అడగగలమా? అలాగే మంటి నుండి తీయబడిన నరుడు దేవునితో ఎందుకయ్యా ఈ లోకంలో నన్ను సృష్టించావు, ఎందుకు ఈ బాధ, నేను ఈ లోకానికి రాకపోతే బాగుంటుంది కదా, ఎందుకు చేశావని మనం అడగగలమా? యోబు అను భక్తుడు భయంకరమైన ప్రాబ్లం వచ్చినప్పుడు అంటున్నాడు, నేను జన్మించినప్పుడే చనిపోతే బాగుంటుంది కదా. అంటే ఈ లోకంలో కొన్ని బాధలు కష్టాలు వచ్చినప్పుడు, కుటుంబ సమస్యలు, కుటుంబంలో నెమ్మది లేని స్థితి వచ్చినప్పుడు, అయ్యో ఎందుకయ్యా నేను, దేవా ఎందుకు నన్ను చేశావు అని కూడా కొందరు అడుగుతారు. కానీ మంటి మీద కుమ్మరివానికి అధికారం ఉన్నది, అలాగే దేవునికి మన మీద అధికారం ఉన్నది. చేశాడు, ఎందుకు చేశావని మనం అడగలేం. కాబట్టి మనము ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకోవాలి, మంటి మీద దేవునికి అధికారం ఉన్నది కాబట్టి నా శరీరమైన ఈ మంటి మీద ఆయనకు అధికారం ఉన్నది. క్యాన్సర్ రోగం, ఎయిడ్స్ కానీ, తీరని రోగం, మరణకరమైన రోగం, అది కూడా దేవుడు మార్చగలడని మనం నమ్మాలి. ఇప్పుడు కొన్ని కారణములు ఉన్నవి, వ్యాధి బాధ వచ్చుటకు కొన్ని కారణములు ఉన్నవి. ఏమిటి అంటే వాతావరణంను బట్టి కూడా వ్యాధి వస్తుంది. ఏదైనా సర్ది, దగ్గు, ఏదైనా నీళ్లు మారినప్పుడు, వేరే స్థలానికి వెళ్ళినప్పుడు కొద్దిగా జ్వరం లాగే వస్తుంది. కొన్నిసార్లు దేవుణ్ణి మహిమ అక్కడ కనబడాలని అక్కడ అద్భుతం జరుగుతుంది. ఇక్కడ కూడా గుడ్డివాడు అంటే శిష్యులు ఒకసారి అడుగుతున్నారు, ఒక గుడ్డివాడిని చూపించి, అవును గుడ్డిగా ఎందుకు పుట్టాడు ఈ వ్యక్తి, ఇతడు చేసిన పాపమా అతని తల్లిదండ్రులు చేసిన పాపమా అని. వెంటనే యేసుప్రభువు అంటున్నాడు, లేదు లేదు లేదు, అతని పాపం కాదు, తల్లిదండ్రుల పాపం కాదు, దేవుణ్ణి మహిమ ఇక్కడ బయటికి రావాలి, కనబరచబడాలని అతడు గుడ్డిగా పుట్టాడు అని చెప్పి అద్భుతం చేస్తున్నాడు. అంటే దేవుణ్ణి మహిమ బయటికి రావాలని, దేవుడు మహిమపరచబడాలని కూడా కొన్ని బలహీనతలు వస్తాయి. నాకు కూడా ఒక ఉపద్రవం లాగానే వచ్చింది. దేవుణ్ణి నామ మహిమపడుచున్నది, నేను మళ్ళీ చక్కగా నిలబడి మాట్లాడుచున్నాను, మీతో గట్టిగా మాట్లాడుచున్నాను. దేవుడు బలం ఇచ్చాడు, స్వస్థత ఇచ్చాడు, తిరిగి నిలువబెట్టాడు. నమ్మకం పోయింది, ఇంకా అంతే అని అనుకున్నా. నాకు కూడా బలం ఇచ్చాడు, అందుకే నేను మీతో మాట్లాడగలుగుతున్నా. కొన్ని వ్యాధులు మరణం కొరకు వస్తుంది. కొన్ని వ్యాధులు, మేము ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ సీనాయి పర్వతం దగ్గర ఇంకొక పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద ఒక చిన్న చర్చ్ ఉన్నది. మా గైడ్ ఏం చెప్పాడంటే, ఎలీషా ప్రవక్త లాస్ట్ టైంలో రోగముతో ఉన్నప్పుడు, ఎలీషా ప్రవక్త రోగంతో ఉన్నప్పుడు ఈ చర్చిలోనే ఉన్నాడు, ఈ పర్వతం మీద ఈ చిన్న చర్చిలోనే ఉన్నాడని చెప్పాడు. ఎలీషా ఎన్ని అద్భుతాలు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు. ఆయన ఎముక టచ్ అయితే ఒక వ్యక్తి లేచాడు. అటువంటి గొప్ప అద్భుతాలు చేసిన ఎలీషా లాస్ట్లో వ్యాధితో ఆ చర్చిలో ఉన్నాడంట. అంటే మరణం కొరకు బలహీనత వస్తుంది లాస్ట్. అంటే ఆ వ్యక్తి ఇంకా చాలు చాలు ప్రభువా నన్ను తీసుకోమని అడిగాడు. ఏమో ఏం చేశాడో, ప్రభుత్వం ఎలా ప్రార్థన చేశాడో మనకు తెలియదు.
మరణం కొరకు కొన్ని బలహీనతలు వస్తాయి, మనం దాన్ని గ్రహించాలి. కాబట్టి దేవుని మహిమ మీలో మీ జీవితంలో కనబరచబడాలని కొన్ని బలహీనతలు మీకు వచ్చినాయో ఏమో. విశ్వాస పరీక్ష కొరకు కొన్ని బలహీనతలను దేవుడు అనుమతించాడేమో. ఈ దినము మీకు వచ్చిన వాక్ ఏమిటంటే, మంటి మీద అధికారం కలిగిన దేవుడు అక్కడ గురుడివాడిని బాగు చేశాడు కదా, మనకు కూడా ఈ వ్యాధిని బలహీనతను చేయగలడు, దానికి నేను కూడా సజీవ సాక్షి అని చెప్పాను అని ఈరోజు మీరు నమ్మాలి. బలహీనత నుండి బయటికి రావాలి, స్వస్థత పొందాలి. దేవుడు స్వస్థపరిచే దేవుడని మీరు తెలుసుకోవాలి. ఎంతోమంది బాధలో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు. ఎప్పుడు కమెంట్స్ పెట్టినా కూడా ప్రజలు అయ్యా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, యూరిన్ రావట్లేదు, ఆగిపోయింది, కిడ్నీలో ప్రాబ్లం, హార్ట్లో ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు. అందుకే ఈరోజు ప్రభు మీతో మాట్లాడాడు. నేను అధికారం ఉన్నది, ఏ వ్యాధి అయినా స్వస్థపరచగలను అన్న విషయమును దేవుడు మీకు చెప్తున్నాడండి. కాబట్టి వాక్యమును నమ్మండి, ఈ మాటలు నమ్మండి, ప్రభుని నమ్మండి. మన కొరకు సిలువకు వెళ్ళి మన బాధలు కష్టాలన్నిటినీ యేసు ప్రభు ఆయన మోసాడు. మన వ్యాధులను ఆయన తీసుకున్నాడు, మన బలహీనతను ఆయన తీసుకున్నాడు. నమ్మాలి, సిలువను చూసి నమ్మాలి. నేను ఏకాంత ప్రార్థనకు వెళ్ళినప్పుడు, అప్పుడు అప్పు బాధలో ఉన్నప్పుడు సిలువను చూశాను. ప్రభువా, నీవు నా భారమును మోసావు కదా, ఇంకా నేను ఎందుకు మోయాలి? నమ్మాను, విజయమును నేను తీసుకున్నాను. ఎందుకంటే సిలువ మనం ఏది ఇస్తే దానికి ఆపోజిట్. దుఃఖమును ఇస్తే సంతోషమును ఇస్తుంది సిలువ, అదొక ట్రాన్స్ఫార్మ్. పాపాలను ఇస్తే పరిశుద్ధతను ఇస్తుంది. రోగాలను అక్కడ ప్రభువా నా కొరకే కదా నీవు కొట్టబడావని మీరు నమ్మితే మీకు ఆరోగ్యమును ఇస్తుంది సిలువ. కాబట్టి ప్రభు యొక్క సిలువను మనం చూద్దాం, ప్రభువును మనం నమ్ముదాం. ఈ బలహీనత దేవుడు తీసివేయగలడని మీరు నమ్మండి. తప్పకుండా మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో ఏకీభవించి, ప్రభువా నాకు కూడా అద్భుతం జరగాలి, ఈ బలహీనతను తీసివేయి. నేను నమ్ముచున్నాను. ఫెయిత్, అద్భుతం, దేవుని శక్తిని మీ వైపు లాగుచున్నది ఫెయిత్. కాబట్టి ఇప్పుడే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేస్తామా? ప్రభువా, కొన్ని విషయాలు వారికి చెప్పాను. అవును, మంటి మీద అధికారం, మేము కూడా మంటి నుండి తీయబడినాం. అందుకే మేము నమ్ముచున్నాం నీవు చేయగలవని. ఎంతమంది బాధతో ఉన్నారో, ఈ వాక్యాన్ని వినుచున్న వారు ఎంతమంది వ్యాధితో ఉన్నారో, ఒక్కసారి మీరు కనికరపడండి తండ్రి, కృప చూపండి. అగ్ని వంటి కనులతో మా మధ్యని ఉన్నావు. ఇప్పుడే వారు ఎద్దకు మీరు వెళ్ళండి. ఇప్పుడే శక్తిని వెల్లడి చేయండి. చీల్చబడిన హస్తమును వారి మీద ఉంచండి. ఇప్పుడే లార్డ్ టచ్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇప్పుడే ప్రభువా మీ హస్తమును వారి మీద ఉంచండి, స్వస్థపరిచే దేవుడిని వారికి చూపించండి. వారు రుచి చూడని దేవుణ్ణి, సాక్షిగా నిలబడని కృప దయచేయండి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవాన్ని శక్తి చేత ప్రజలను మీరు నింపండి తండ్రి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ ఐకాన్ని మీరు ఒత్తి జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, మీ రిలేటివ్స్ వారికి చెప్పండి. ప్రతిరోజు వాగ్దాన వచనం సార్ మాట్లాడుతున్నారని చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.